అప్పు చేసేసి చతికిల పడి బాబాయిని చంపుకుని తల్లిని చెల్లిని బయటికి గెంటేసి ప్రతి ఎలక్షన్లో ఏదో ఒక సానుభూతితో నెగ్గుకుంటూ వచ్చి ఈసారి చనిపోవటానికి ఎవరో లేరు, చంపటానికి కనుచూపు మేరలో కూడా ఎవరో కనపట్లేదని చెప్పి ఇష్టం వచ్చినట్టు పిచ్చి పట్టినట్టు పిచ్చి వాగుతూ ఉన్నాడు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే అడుగుతా ఉన్నాం. 4.5 సంవత్సరాలుగా అనేకమైనటువంటి సమస్యల మీద జనసేన పార్టీ గళమెత్తింది. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అని చెప్పి బడ్జెట్లో లేకుండా 1,18,394 కోట్ల రూపాయలు అప్పు చేసేసి పప్పు బెల్లలాగా తినేసావు, నీకు దమ్ముంటే ప్రెస్ మీట్ పెట్టని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సవాల్ చేయడం జరిగింది. దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే దమ్ము లేదు. 4.5 సంవత్సరాలుగా ఒక్కసారిని కూడా ప్రెస్ని ఎదుర్కొనే సత్తా లేదు. పిచ్చి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కడికి వెళ్ళినా కూడా ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నావు. మీ తాతకి ఎంతమంది భార్యలని అడుగుతా ఉన్నా. మీ సోదరి గారి గురించి కూడా మాట్లాడాలని మాకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు మాకు క్రమశిక్షణ అని చెప్పి మీ వ్యక్తిగత జీవితాల గురించి, నువ్వు తిరిగే గాలి తిరుగుళ్ళ గురించి, మీ ఇంట్లో ఉన్న పెళ్ళిళ్ళ గురించి మాట్లాడొద్దని చెప్పి ఎప్పటికప్పుడు మా చేతులు కట్టేస్తూ ఉన్నారు. కాబట్టి వాటి గురించి మేము మాట్లాడదలుచుకోవాలా. కేవలం ప్రజా సమస్యల మీద పోరాడుతూ తన సొంత కష్టార్జితాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు పంచిపెడతా ఉన్నారు. ఈ రోజున రాష్ట్రంలో 31,177 మంది మహిళలు మిస్ అయితే కనీసం దాని గురించి సమీక్ష చేసే సమయం తీరిక లేదు ఈ పిచ్చి ముఖ్యమంత్రికి. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నాడు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ చేత అమాయకమైన పిల్లల చేత డేటా కలెక్ట్ చేపించి ఎక్కడో నానక్రామగూడలో పెట్టామని చెప్పి మేము చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎటువంటి కనీస స్పందన లేదు. కనీసం ఆ డేటా ఎక్కడ పెట్టామని అడిగితే దాని గురించి కూడా స్పందన లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, పిల్లలకు ఉద్యోగాలు లేవు. రేపు జనవరి 1 వస్తూ ఉంది, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నావా లేదా అని చెప్పి పిచ్చి ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా మీడియా ముఖంగా అడుగుతా ఉన్నా. రోడ్లు వేసే పరిస్థితి లేదు, అప్పులు తీర్చే పరిస్థితి లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా వ్యక్తిగత విమర్శలు కట్టి పెట్టకపోతే పిచ్చి ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో 151 కాదు, నువ్వు మళ్ళీ చంచలు కూడా జైలుకి నిన్ను రాబోయే ప్రభుత్వం పంపిస్తుందని చెప్పి ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతా ఉన్నాం.